సరే, నకిలీ విత్తనాలు అనేది రైతాంగానికి పెద్ద సమస్యగా తయారైంది సార్. ఒకదానిలోనే కాదు, గోదావరి జిల్లాలో వరి విత్తనాలు నకిలీలు వచ్చినాయి, అనంతపూర్ జిల్లాలో మన వేరుశనగ నకిలీలు వచ్చినాయి, గుంటూరు జిల్లాలో మిర్చి, పత్తి ఇవన్నీ కూడా నకిలీలు వచ్చినాయి. ఒక చోట కాదు, అన్ని చోట్ల ఇది వచ్చింది. మరి ఇప్పుడు ఈ వేరుశనగ విత్తనాల్లో ఏంటంటే కంచె చేను మేసినట్లు అయింది సార్. ఎవరో ప్రైవేటు డీలర్స్ కల్తీ విత్తనాలు అమ్ముతా ఉంటే దాన్ని ప్రభుత్వం పట్టుకోవటం అది కాదు. ఇక్కడ సీడ్ కార్పొరేషన్లోనే కల్తీ విత్తనాలు వస్తున్నాయని అంటే ఇంకా దాని మీద చెక్ ఎక్కడనేది, ఎవరు చేస్తారనేది. సరే, కల్తీ విత్తనాలు అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది రైతాంగానికి. ఎక్కువ మంది రైతులు నష్టపోతున్నారంటే ఈ కల్తీ విత్తనాలతో నష్టపోతున్నారు. ఆ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా ఓ ప్రకటన చేశారు సార్, వీళ్ళని ఎవరైనా కల్తీ విత్తనాలు ఉంటే పీడీ చట్టం కింద వాళ్ళని బుక్ చేయమన్నారు. ఇవాళ పీడీ చట్టం కింద అయితే మిగతా రైతుల్ని ఎక్కడన్నా డీలర్లు అమ్మితే చేస్తారు, వీడు మన సీడ్ కార్పొరేషనే అమ్మితే ఎవరిని పీడీ చట్టం కింద తీసుకుంటారు? ఇది 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 చాలా సార్. మోస్ట్లీ అనంతపూర్లో ఎందుకు జరిగినాయి అంటే మాకున్న సమాచారం ప్రకారం పక్కనున్నటి చెన్నైలో మార్కెట్లో వేరుశనగ విత్తనాలు కొనుక్కొచ్చి అవి సబ్సిడీ మీద ఆ పక్క జిల్లాల్లో ఈ అనంతపూర్ ఇటువంటి చోట అమ్మారు సార్. అందువల్ల ఈ చాలా నకిలీ విత్తనాలు, నాసిరకమైన విత్తనాలు ఇవి వస్తూ ఉన్నాయి. దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మీరు అవసరం వస్తే ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అసలు ఈ నకిలీ విత్తనాలు బెడద ఎందుకు వస్తూ ఉంది? ఒక పంటలో కాదు, చాలా పంటల్లో వస్తూ ఉంది. ఈ బెడద ఏ విధంగా మరి దీని నుంచి రైతాంగాన్ని కాపాడటం అనేది దయచేసి మంత్రి గారు చాలా సీరియస్గా దీన్ని తీసుకోమని కోరుతా ఉన్నాం.